నాగులపులపాడు మండలం కస్టర్ యూనిట్ గ్రామ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం అమ్మనప్రోల గ్రామ టీడీపీ కార్యాలయంలో మండల స్థాయిలో కొత్తగా నియమితులైన నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, రైతు అధ్యక్షుడు ఇంటూరు నాగేశ్వరరావు, నియోజకవర్గ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మాసివరపు సురేష్, నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు చాట్ల నారాయణ ప్రమాణ స్వీకారం చేసిన నాయకులకు ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి అభినందిస్తూ పార్టీ అభివృద్ధికి ప్రజల సేవ, రైతు సంక్షేమం మనందరి బాధ్యత అని అన్నారు. కొత్తగా బాధ్యత స్వీకరించిన నాయకులు పార్టీ బలోపేతం దశగా నిరంతరం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ కస్టర్ ఇన్ఛార్జ్ ఏదర వెంకట కృష్ణారావు, నాని, గ్రామ పార్టీ అధ్యక్షుడు గుడిపూడి రాజారావు, సొసైటీ అధ్యక్షుడు మారెళ్ళ జనార్దన్, ఏదర అమర్, ఏదర సుబ్బారావు, శేరవనపులపాడు గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆళ్ల సాంబయ్య, అమ్మనపురం సొసైటీ అధ్యక్షుడు మారెళ్ళ జనార్దన్, రాపర్ల సొసైటీ అధ్యక్షుడు రమణారెడ్డి, కండ్లగుంట సొసైటీ అధ్యక్షుడు పుల్లారెడ్డి, కస్టర్ ఇన్ఛార్జి లంబు నాగేశ్వరరావు, మండల కోశాధికారి జాగళ్లమూడి వేణుగోపాల్, ఉపాధ్యక్షుడు పీక బైరాగి, తెలుగు యువత అధ్యక్షుడు జెట్టి వెంకటస్వామి, మైనారిటీ సెల్ అధ్యక్షుడు బేగ్. ఈ కార్యక్రమంలో గ్రామ, మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఓకే. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా, వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం, నమో నమో నా తెలుగుదేశమా. గట్టిన తెలుగు వాణి పౌరుషాన్ని రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరు ప్రపంచాన వినిపించగా, పడికి అదే మేడం గారు స్వచ్ఛమైన గాలి నీరు ఊరికి కాంచగా, మచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా, సోమరితనమే జాతికి రాతపుండు వంటిదని, శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని, సంస్కృతి మన అందరి సహజ గుణం కావాలని కొత్త చరితకు మమ్ముల సృష్టికర్తనం చేసిన నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా.
అక్షరాలు ఆతని చేతులు, దూరాలను కాదు జాతి భవితను చూసే చూపులు, పట్టుదలకు ప్రతిబింబంగా వెలసిన మూర్తి అతడు, తెలుగు తల్లి కలలు నిజం చేసిన నాయక చంద్రుడు. చంద్రబాబు అడుగు జాడలో సాగే పయనంలో మలుపు మలుపులో గెలుపు మన కోసం వస్తుంటే, నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. నాగేశ్వరరావు గారికి, అలాగే అమ్మనపురం గ్రామ పార్టీ అధ్యక్షులు ఉడుపుడు రాజారావు గారికి, అలాగే మరి సొసైటీ అధ్యక్షులు, అలాగే మన పిడిసిసి బ్యాంకు అధ్యక్షులు అమ్మనపురం మరల్ల జనార్దన్ గారికి, మిత్రులు కల్లగుంట సొసైటీ అధ్యక్షులు పున్నారెడ్డి గారికి, అలాగే తోటి సోదరుడు ఉపాధ్యక్షులు మండల పార్టీ ఉపాధ్యక్షులు భైరవ్ గారికి, అలాగే సహకార మిత్రులు నియోజకవర్గ రైతు అధ్యక్షులు ఇంటూరు శ్రీనివాసరావు గారికి, అలాగే నాకు మంచి సలహాలు ఇస్తూ నన్ను ఎన్నంటూ ఉన్నటువంటి రమణారెడ్డి గారికి, మరి రాపర్ల సొసైటీ అధ్యక్షులు రమణారెడ్డి గారికి, అలాగే మరి తోటి సోదరి ఏఎంసీ డైరెక్టర్ రమణ గారికి, మిరియాల రమణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి తోటి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం నాయకులకు నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో పార్టీ పదవులు ఇచ్చి చాలా మంది కూడా ఎవరికి పదవులు వచ్చేది కూడా జనాలు తెలియదు. ఆ గ్రామంలో ఉంటే, ఆ కాలనీలో ఉంటే, ఆ కాలనీ వాసులు కూడా ఆ వచ్చే పదవుల గురించి ఎవరికి కూడా తెలియదు. అలా కాకుండా ఇక నుంచి పార్టీని బలోపేతం చేయాలి. కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ విషయంలో కొంతమంది అసహనంగా ఉన్నారు, సంతృప్తి చెందట్లేదు. వీళ్ళు ఎలాగైనా సరే మళ్ళీ యాక్టివేట్ చేసి, అధికారం లేనప్పుడు ఎంత మరి కసిగా ప్రేమతోటి పార్టీ అంటే కసిగా చేశారు, అంతకంటే ఎక్కువ ప్రేమ పార్టీ నాయకులకి, కష్టపడిన నాయకులకి మరి రుచి చూపించాలి. వాళ్ళకి ఏ విషయంలో అసంతృప్తి ఉన్నారో తెలుసుకోవాలి. మొదటిగా వాళ్ళు ఇచ్చిన పదవుల్ని ప్రజలకి తెలిసే విధంగా వాళ్ళని గౌరవించాలి. ఆ గౌరవించడమే కాకుండా వాళ్ళు ఏ సమస్య గురించి అడుగుతూ ఉంటారో ఆ సమస్యలు ఏ విధంగా తీర్చాలనే ఉద్దేశంతో మొదటి ప్రయత్నంగా లోకేష్ బాబు గారు మన పార్టీ గురించి మరి ఇంకా 25 సంవత్సరాలు కంటిన్యూగా గుజరాత్ రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంది. మన రాష్ట్రం కూడా ఎందుకు అధికారంలో ఉండకూడదు? మనం ఎక్కడ లోటు చేస్తున్నాము? అధికారం వచ్చిన ప్రతిసారి కూడా కార్యకర్తల్ని మర్చిపోతున్నాము. మరి మనకు రాష్ట్రం గురించి, రాష్ట్రం యొక్క బాగోగుల గురించి ఆలోచిస్తున్నాం, కానీ కార్యకర్తల గురించి పట్టించుకోలేదనేది ఒక అభిప్రాయము వ్యక్తం అవడం వల్ల ఈ యొక్క కార్యక్రమం, మొదటి కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం చేయడం ఉంది. అలాగే పార్టీలో ఎంతో మంది కష్టపడి ఉన్నారు, కానీ వారిలో మరి అందరికీ పదవులు రావు కాబట్టి కొంతమందిని మరి ఎన్నుకొని వాళ్ళ ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఇక్కడి నుంచి గుర్తుపెట్టుకొని, ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్క. పార్టీ కార్యకర్తలకి మరి పదవులు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు ఏ విధంగా అయితే ఉండాలనుకుంటున్నారో, అయితే అది నిష్పక్షపాతంగా మరి చేసే విధంగా చేయొచ్చు, మరి పని చేయొచ్చు అనే విధంగా మీరు మా దగ్గర తీసుకొస్తే, మండల పార్టీ అధ్యక్షుడుగా మరి ఈ రోజు నేను మీ అందరి ముందు మాటిస్తున్నాను. ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు పూర్తి స్థాయిలో నాకు అధికారాన్ని, మరి ఏదైనా సరే మంచి కార్యక్రమం చేయమనదు, నీకు ఏ విషయంలో కూడా ఎన్నంటున్నారని నన్ను వెన్నుతట్టి మరి నన్ను ప్రోత్సహించడం జరుగుతుంది. మరి మా సోదరులు, మరి మా నాయకులు ముప్పవరపు చౌదరి గారు మరి నన్ను ఒక మండల పార్టీ అధ్యక్షుడుగా నువ్వు మంచి పేరు పక్క సంపాదిస్తావు, పార్టీకి మంచి పేరు తెస్తావు, నిన్ను ప్రమోట్ చేసినందుకు నాకు మంచి పేరు తెస్తావని ఆ రోజు మరి గవర్నమెంట్ లేనప్పుడు నన్ను ప్రోత్సహించి నన్ను పార్టీ అధ్యక్షుడు చేయడం జరిగింది. కానీ ఏ రోజు కూడా ఆయన పేరు ప్రతిష్టగా పంచదారిగా ప్రయత్నిస్తాడు, కానీ ఆయనకు వచ్చే చెడ్డ పేరు వచ్చే పనులు ఏ రోజు కూడా చేయను. మీకు విషయం తెలుసో లేదో, నేను వేరే చౌదరి గారు ఉన్నప్పుడు లేనప్పుడు నాకు చాలా మార్పు వచ్చింది. ఏ మార్పు అంటే, నన్ను ఎప్పుడూ ప్రతిరోజు ఉదయాన్నే ఫోన్ చేశాడు, 7 గంటలకు ఫోన్ చేశాడు, బయట వెనక్కి పని చేసేవాడిని, ఏం పని చేస్తారు ఏంటని. అంటే పని విషయంలో అంత అంటే నేను బాధపడిన పర్లేదని జనాల విషయంలో మరి నీకు ఇచ్చిన పదవి ఎందుకు, జనాల కోసమే కదా, నువ్వు ఇంట్లో పడుకుంటా, కానీ నన్ను రోజు 7-7:30 గంటలకు ఫోన్ చేసేవాడు.
మరి అదేవిధంగా నిజంగానే చెప్తున్నాను, ఆయన చనిపోయిన తర్వాత కొంత అశ్రద్ధగా, కొంచెం అలసట, ఇంతవరకు కూడా తెలియని బాధ నాలో కొంచెం బలహీనంగా ఉన్న మాట వాస్తవమే. మళ్ళా ఇక నుంచి అంటే ఇప్పటి వరకు కూడా మీకు ప్రతి విషయంలో అందుబాటులో ఉన్నాను. ఇంకా ఏమన్నా ఇంకా చేయాలని మరి పార్టీ ఆదేశిస్తుంది. కాబట్టి నేను ఇంకా స్పీడ్ అయ్యి మీకు కావాల్సిన ఏ ఫోన్ వచ్చినా సరే వెంటనే మీ ఎవరైతే అధికారులు నాయకులు ఉన్నారో మరి మండలకు సంబంధించిన పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ ఆఫీస్ కానీ, ఎండీ ఆఫీస్ కానీ ఏ అవసరమైనా సరే నా స్థాయి శక్తుల మరి మేడం గారు సుచిత్రా వీర చౌదరి గారి సహకారంతో, మరి తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క సహకారంతో మీకు అన్ని విధాల మన సహాయ సహకారాలు అందిస్తానని, ఏ విషయంలో కూడా నేను తొట్టిలేకుండా మరి ఎక్కడ కూడా అవినీతి అనేది లేకుండా మీ అందరూ అన్నదమ్ములతోటి నా యొక్క ప్రయాణం సాగిస్తానని, ఏ రోజైతే నేను మరి పార్టీకి సేవలు చేయలేను అనే నేను అనిపించుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజు నేను పనిచేయని పక్షంలో ఈ మండల పదవి కూడా మరి ప్రేమగా సంతోషంగా మేడం గారు చెప్పి తొలగడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకు నేర్పించిన మా గురువు గారు వీర చౌదరి గారు అది పని కోసం ఎంతైనా కష్టపడాలనేది ఆయన విషయం. కాబట్టి ఆ విషయంలో నేను చాలా స్పీడ్ గా ఉండాలని నిర్ణయించుకున్నాను. అంటే ఇప్పటి వరకు కూడా ఏ విషయంలో నేను లోడ్ చేయలేదు. ఇక నుంచి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను, మీకు ఉన్న పదవుల్లో నాకు ఫోన్ చేయండి, ఏ రోజైనా మీకు అందుబాటులో ఉంటాను. అవసరమైన చోటుకి ఎక్కడికి రమ్మని వస్తారని మీ నాయకులందరూ కూడా నేను మాట ఇస్తున్నాను. అదేవిధంగా అడుగుదారులో మనందరూ నడిచి పార్టీకి, ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రికి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం అందరం కలిసి. నమస్కారం. సభాధ్యక్షులు మనోజ్ కుమార్ గారికి, ముఖ్య అతిథి సుచిత్ర వీర చౌదరి గారికి, డయాస్ మీద ఉన్నటువంటి సొసైటీ ప్రెసిడెంట్స్కి, టీఎంసీ డైరెక్టర్ రమ్మ గారికి, వివిధ హోదాలో ఇక్కడికి వచ్చినటువంటి క్లస్టర్ ఇన్ఛార్జ్, బూత్ కన్వీనర్స్, వివిధ పదవులు ప్రమాణ స్వీకారం చేయబోతున్న తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన కార్యకర్తలందరికీ నా నమస్కారాలండి. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్స్ జరపడానికి మనం 4-5 రోజుల నుంచి మీరు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ స్టేట్మెంట్స్ కానీ దగ్గరగా ఉండి అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. పార్టీ కేడర్ని మనం గుర్తించకపోతే పార్టీ దెబ్బతినింది అనేటువంటిది వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. సో దీన్ని బట్టి దీన్ని ఏం చేయాలనేది అప్పటికప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుట్ చేశారు. 11, 12, 13, 14 తారీఖుల్లో కంపల్సరీగా ఎవరికైతే మనం నామినేట్ చేసామో, ఎవరినైతే పదవుల్లో మనం నియమించామో వీళ్ళందరినీ ఒక చోటకి తీసుకొచ్చి వాళ్ళకి మోటివేట్ చేయాలి. మనం వాళ్ళకి అండగా నిలబడతామనే ధైర్యం కల్పించాలి. వాళ్ళు మళ్ళీ రేపు ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లో రూట్లో పార్టీని బలంగా ఉంచడానికి వాళ్ళ సహాయ సహకారాలు అవసరం. కాబట్టి వాళ్ళకి మనం ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే, వాళ్ళకి మనం అండగా ఉండాల్సిందే. వాళ్ళు ఆ విధంగా కార్యకర్తలకు మనం ఎప్పుడైతే అండగా ఉంటామని చెప్పి వాళ్ళ మనసుల్లో ఉందో, పార్టీ నాకు అండగా ఉంటుందని ఎప్పుడైతే మనం వాళ్ళకి ధైర్యం కల్పించగలమో అప్పుడే పార్టీ బతుకుతుంది. లేదంటే దేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, పార్టీ డ్యామేజ్ అయిపోతుంది. ఉపయోగం ఏముంది? 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అంతా కూడా 5-6 ఏళ్ల తర్వాత దీని రిజల్ట్ వస్తుంది మనకి. ఆ రిజల్ట్ వేరే వాళ్ళు అనుభవిస్తారు. కేడర్ను మర్చిపోతే ఆ ఫలాలను వేరే వాళ్ళు అనుభవిస్తారు. సో ఇప్పుడు వీళ్ళు దీన్ని గమనించి మనం కూడా కార్యకర్తలందరినీ ఒక చోటకు తీసుకొచ్చేసి వాళ్ళందరూ కూడా మేము పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించి రాబోయే స్థానిక ఎలక్షన్స్ కానీ అన్నిటి కూడా వాళ్ళని సిద్ధం చేయడం కోసం ఇలాంటి కార్యక్రమం ఒకటి జరగాల్సిందే అని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా అబ్జర్వర్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, ఎవరైతే దీన్ని కండక్ట్ చేయాలో వాళ్ళందరూ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది పార్టీ తరఫున. సో ఇది ప్రోగ్రామ్ కాబట్టి మనందరం కూడా దీనికి ఉండి పార్టీని బలోపేతం చేయడానికి మన వంతు మనం అందరం ప్రయత్నం చేద్దామని, మన హోదాకు తగ్గ వర్క్ మనం చేసి పార్టీని బలంగా నిలబడదామని. ఈ పార్టీ ముఖ్యంగా మనం ఇప్పుడు కూడా చూసుకునే పని అయితే ఇన్నాళ్ళు అసలు తెలుగుదేశం పార్టీ ఉండడానికి ముఖ్య కారణం అదే. ఇది స్వతహాగా కార్యకర్తల పార్టీ. వీళ్ళకి నమ్మకమైన కార్యకర్త కింద గ్రౌండ్ రూట్ లో బలమైన కార్యకర్తల పార్టీ ఏదైనా ఉందంటే దేశంలో తెలుగుదేశం పార్టీ. అంతేనే కనీసం 40-45 సంవత్సరాల పార్టీ పట్టిందంటే గ్రౌండ్ లెవెల్ కేడర్ బాగా బలంగా ఉంది. దాన్ని ఎప్పుడు కూడా అలాగే ఉంచుకొని దాన్ని చెక్కు చెదరకుండా చూసుకునే పని అయితే మనకి పార్టీకి రాబోయే కాలంలో దోషం ఉండదు. కాబట్టి దాన్ని గుర్తించారు, సంతోషం మనందరికి కూడా. సరే, దాన్ని వాళ్ళని గుర్తించిన దానికి మనం కూడా మన ప్రయత్నంగా పార్టీని బలంగా ప్రయత్నం చేసి పార్టీని 4 కాలాల పాటు గట్టిగా ఉంచడానికి ప్రయత్నం చేద్దామని చేయాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి
ఈ రోజున కొత్తగా నియమించబడ్డ పదవులు కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాను. మనకి ఇస్తుంది పదవులు ఒక బాధ్యత మనకి ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మనం ముందుకు నడుచుకుంటూ మన పార్టీని నిలబెట్టుకోవాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. మళ్ళీ మనం ఎప్పుడు కూడా మన సోదరి గారు ఆయన ఉన్నప్పుడు ఒకటే చెప్పేవారు, మన పేరు తెలుసుకుంటా మన పార్టీలో ఉన్నాము అనే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పని చేయాలి. పార్టీలో నిలబడ్డాము అనే పేరే కాదు, ప్రతి ఒక్కరు కూడా చేయాలి, కష్టపడాలి. ప్రతి ఒక్కరు పార్టీకి పేరు తేవాలని చెప్పేవారు. అలాగే పార్టీలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆయుధంగా నిలబడి ప్రతి ఒక్కరు కూడా మన పార్టీని ఇలాగే గెలిపించుకుంటూ ముందుకు నడవాలని ప్రతి ఒక్కరికి నేను పేరున కోరుకుంటూ మిమ్మల్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన సారథ్యంలో మన అమ్మనపూరు గ్రామంలో ఇన్ఛార్జి కష్ట ఇన్ఛార్జి ఏదైనా నాని మన మండల పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో మన ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన సుచిత్ర వీరయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో మన 10వ కష్టంలో ఉన్న అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ కమిటీలు కానీ ఈరోజు ఇక్కడ జరిగిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రమాణ స్వీకారం. కానీ మనం ఇక్కడికి అందరికీ వచ్చేవే కానీ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ అందరూ ఏదో కొంత వెల్తిగా ఉన్నాం. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కోసం ఆస్తులే బాగొట్టుకున్నారు, లేకపోతే గ్రామాల్లో ప్రతి వాళ్ళతో పోరాడి యుద్ధం చేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ గవర్నమెంట్ లో మన వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడితే వైసీపీ గవర్నమెంట్ లో మనకు అండగా ఉండి ఉన్న నాయకుడు మనకు వీరయ్య చౌదరి నాగులపులపాడు మండలంలో ఉన్నాడు అంటే అవతల నాయకుడు కూడా వాళ్ళ మనిషికి వెనక వీరయ్య చౌదరి ఉన్నాడు అని మన జోలికి రాకుండా అదే విధంగా ప్రతి ఒక్కరు భయపడ్డారు. ఈరోజు కొంతమంది నాయకులు వైసీపీ నాయకులు ప్రత్యేకంగా చెబుతున్నాను, వీరయ్య చౌదరి లేడు అనే ఉద్దేశంతో చాలా గ్రామాల్లో అతి ఉత్సాహంగా మన నాగులపాడు మండలంలో చాలా జరుగుతున్నాయి. ఏమి భయపడాల్సిన పని లేదు. మనకి ఆ రోజు అన్న ఏ విధంగా అండగా ఉన్నాడో అదే విధంగా ఈ రోజు మన వదినమ్మ గారు మనకు అండగా ఉంటామని చెప్పి లోగడ వీరయ్య చౌదరి గారు మనకి ఏ విధంగా మన కష్ట నష్టాలు ప్రతి పనికి ఈ విధంగా చేయండి అని చెప్పేవాడు. అదే విధంగా ఏ కార్యక్రమానికి కూడా ఏది చేయాలన్నా కూడా మనం ఇవాళ మేడం గారి సలహా తీసుకొని ముందుకెళ్దాం. రేపు జనవరిలో స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా ఉండి నాగులపులపాడు మండలం అంటేనే తెలుగుదేశం పార్టీ అండ. తెలుగుదేశం పార్టీ కంచుకోట నాగులపాడు మండలం 2019లో మనకి 23 సీట్లు వచ్చి అన్ని మండలాల్లో వైసీపీకి మెజార్టీ వచ్చినా కూడా మన నాగులపులపాడు మండలంలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది. ఎందుకు అంటే నాగులపులపాడు మండలం అంటే వీరయ్య చౌదరి ఆ విధంగా తెలుగుదేశం పార్టీకి కష్టపడి మనల్ని ఆ విధంగా ఒక సైనికుల్లాగా నిద్రపోయేవాడు కాదు. ఎలక్షన్లు వస్తే 4 రోజులు ఇంటికి పాడు ఇక్కడ ఆఫీసులో ఉండేవాడు. ఈ విధంగా చేయాలని ప్రతి ఊరికి గైడ్లైన్స్ ఇచ్చేవాడు. మనకి ఆయన లేని లోటు ఉండా కూడా మనం ప్రతి ఒక్కరూ మన సమస్యను పరిష్కరించుకుందాం. మన మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, మన మేడం ఉన్నాడు. అదేవిధంగా ఏదైనా సమస్య ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చొనైనా సరే ప్రతి సమస్యను పరిష్కరించుకొని ప్రతి ఒక్కరూ కొంత అసహనంలో ఉన్నారు. కానీ మీరు ఏది ఇబ్బంది పడొద్దు. ఇన్నాళ్ళు మనకి ఆ సోదరు గారు లేడు అనే ఒక లోటులో మనం ఉన్నాం. ఇప్పుడిప్పుడే కొద్ది కోరుకొని ముందుకు పోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీలో న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇవాళ గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ గ్రామ కమిటీలు కానీ ప్రతి ఒక్కరిని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించి ప్రతి గ్రామంలో ఈ రోజు నుంచి ఉత్సాహంగా ఉండి మీకు ఏదైనా సమస్య ఉంటే నాకు కానీ మనోజ్ గారికి కానీ చెప్పండి, మేడం గారి దృష్టికి తీసుకెళ్తాము, సమస్యను పరిష్కరిద్దాము. ప్రతి ఒక్క కార్యకర్తకి సుచిత్ర మేడం గారు అండగా ఉంటారని చెప్పి మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. తర్వాత డెఫినెట్ గా అవుతుంది, అవ్వే పని డెఫినెట్ గా అవుతుంది. అవగాహన పని ఎమ్మెల్యే గారు డెఫినెట్ చేస్తాడు. ఏది వచ్చినా కూడా మా దృష్టికి తీసుకురండి, నేను రెడీగా ఉన్నాను. అలాగే మరి మేడం గారు కూడా త్వరలో దేవుడు మంచి
అవకాశం కల్పిస్తారు మనకి. నారాయణ గారు కూడా మంచి పొజిషన్ లో వస్తారని దేవుడు ప్రార్థిస్తున్నాం. అలాగే సుచిత్ర మేడం గారిని తన ప్రసంగాన్ని చెప్పవలసిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ఇక్కడికి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న ప్రతి ఒక్కరికి ముందుగా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ కూడా. మీరు ఎలా వర్క్ చేస్తారు అంటే నాకు మీలలో వీరయ్య చౌదరి గారు కనిపించాలి. అనేది ఎప్పుడూ ఉండదు, లిమిట్ అనేది ఉండదు. ఆయన 24/7 ఎప్పుడు ప్రజల కోసం వర్క్ చేసేవారు. మీరందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఖచ్చితంగా అలానే వర్క్ చేయాలి. సో మీ అందరినీ నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. వీరయ్య చౌదరి గారు లేరు, పార్టీ పని అయిపోయింది, వర్గం పని అయిపోయింది, వాళ్ళ అభిమానుల పని అయిపోయింది అన్న వారికి అందరికీ మీ వర్క్ ఒక సమాధానం అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఒకే ఒక డైలాగ్ సార్, అది చాలా ఎంత దూరం ఆలోచన అంత ఆలోచనకి చాలా దగ్గరగా ఉంటుంది. జవాబు మేడం గారు గుర్తుపెట్టుకోండి, అంటే అర్థం చేసుకోండి. ఇక రాబోయే కాలంలో అందరికి కూడా తగిన బుద్ధి చెప్పే విధంగా, అలాగే కార్యకర్తలకి మొదటగా అలాగే జనరల్ సెక్రటరీ తెక్కలపాడు మోహన్ రావు దర్రిశెట్టి, కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే తెలిసి ఎస్టీ సెల్ నాగమల్లేశ్వరరావు ఇక్కడే ఉన్నాడు, మనం ప్రతిజ్ఞ చేయాలి. మైనార్టీ సెల్ కాళేశ నిర్మనూరు ప్రధాన. అలాగే టిఎన్ తప్పని కొట్టండి. టిఎన్ అలాగే నియోజకవర్గ తెలుగు యువత కార్యదర్శి కనపర్తి వేణు, అలాగే మధు కార్యదర్శి, మండల కార్యదర్శి మధుని, వినాదు ఇదైతే ఎడమనూరు ఎస్ఎస్ఏ ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు ప్రమాణం చేయబోతున్నారు. ఈ పదవీ ప్రమాణ స్వీకారం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మేడం గారు స్టార్ట్ చేస్తారు. తర్వాత నేను చదువుతూ ఉంటాను, అదే పదాలని మీరు నోటితో పలకండి. మీ పేరు చెప్పుకొని. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనస వాచ కర్మణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో ప్రతిపత్తిని పరీక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేయుచున్నాను. జోహార్ వీరయ్య చౌదరి, జోహార్ వీరయ్య చౌదరి, జోహార్ వీరయ్య చౌదరి, జోహార్ వీరయ్య చౌదరి.
నాడు యూనిట్ అధ్యక్షులు కోరుతున్నారు. అలాగే కో యూనిట్ ఈదర అమరబాబు గారిని రావాల్సిన కోరుతున్నాను. అలాగే సత్కరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే కో యూనిట్ కోరుతున్నాం. అలాగే కనపర్తి యూనిట్ అధ్యక్షులుగా కుల నాగార్జున గారిని, అలాగే కో యూనిట్ అధ్యక్షులుగా తేడా రాంబాబు గారిని సత్కరించవలసి కోరుతున్నాను. ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవాభావంతో మంచా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా పార్టీ అధ్యక్షులను కూడా మీకు అభినందన తెలియపరుస్తూ మేడం గారితో ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో ప్రజా సేవాభావంతో మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. విజయ్ కుమార్ గారి నాయకత్వం, విజయ్ కుమార్ గారి నాయకత్వం, విజయ్ కుమార్ గారి నాయకత్వం, బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం, బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం, సుచిత్ర వీరయ్య చౌదరి గారి నాయకత్వం, సుచిత్ర వీరయ్య చౌదరి గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో ప్రజా సేవాభావంతో మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యముతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. 3 క్లస్టర్లు ఉంటే 3 క్లస్టర్లో కూడా ఈ యొక్క క్లస్టర్ నెంబర్ 1గా 5,000 మెజార్టీ పైన చిలుకు ఈ యొక్క క్లస్టర్లో వచ్చింది. మీ యొక్క కష్టము చాలా అద్భుతంగా చేశారు. వీరయ్య చౌదరి గారి సహకారంతో విజయ్ కుమార్ గారి గెలుపునకు మీరు ఎంతో కష్టపడ్డారు. అందరికన్నా కూడా బూత్ లెవెల్లో ఉండే
కొత్తగా ఓట్లు చేర్పించలో కూడా మీరు ఎంత శ్రమ ఉంది. మిమ్మల్ని తప్పక మరి పార్టీ మీకు సముచితమైన స్థానం కల్పించబోతుంది. మీకు అందరికన్నా మీకు ఎక్కువ కాబట్టి ఇంకా కష్టపడి రాబోయే కాలంలో మరి స్థానిక ఎన్నికల్లో మీ యొక్క ఎక్కడ చిన్న డౌట్ ఉన్నా ఓట్ల విషయంలో మాకు తెలియపరచండి. వెంటనే వచ్చి మేము దాన్ని క్లియర్ చేస్తాము. మీరంతా ఈ రాబోయే 3 సంవత్సరాలు కూడా మీరు కష్టపడి పనిచేయాలని, మీకు కావాల్సింది కూడా పార్టీ డెఫినెట్గా సమకూర్చిద్దనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది. మీరు ఇదే విధంగా కష్టపడి చేయాలని కోరుకుంటూ మరి మేడం గారి చేతుల మీద కూడా మీ యొక్క తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో ప్రజా సేవాభావంతో మనసా వాచా కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షాదక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకు నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. వర్ధిల్లాలి బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ వీరయ్య చౌదరి. వర్ధిల్లాలి సుచిత్ర వీరయ్య చౌదరి గారి నాయకత్వం. వర్ధిల్లాలి సుచిత్ర వీరయ్య చౌదరి గారి నాయకత్వం. ఉంచాల ఆర్గనైజింగ్ సెక్రటరీ సందీప్ సామినేని, సెక్రటరీ గోవిందమ్మ, వేణుగోపాల్ జాగర్లమూడి కోశాధికారి. మరి ఈ 10 మంది సభ్యులు మండల మెయిన్ కమిటీలో నన్ను మరి మా సహచార బృందాన్ని మరి పార్టీ గుర్తించి మరి ప్రీతమ నాయకులు విజయ్ కుమార్ గారు మా పేరుని కలిసికట్టుగా కలిసి పనిచేస్తాము. మీరందరూ కూడా ఎటువంటి సమస్యలను కూడా అధ్యక్షుడు నా దృష్టికి లేదా మరి మేడం గారి దృష్టికి, విజయ్ కుమార్ దృష్టికి తీసుకురావచ్చు. నా దగ్గరికి వచ్చినా సరే ప్రతి విషయాన్ని విజయ్ కుమార్ గారి దృష్టికి, మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను. మనందరం కలిసికట్టుగా రాబోయే స్థానిక ఎన్నికల్లో ఒకరు ఫోన్ చేసుకొని ఒకరికొకరు విభేదాలు లేకుండా కలిసికట్టి పనిచేయాలని మిమ్మల్ని అందరినీ తోటి సోదరులుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రమాణం చేద్దాం. ప్రతి ఒక్కరు కుడి చేయి ముందు పెట్టండి. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవాభావంతో మనసా వాచా కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షాదక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అలాగే ఈ ప్రమాణానికి అనుగుణంగా మేమందరం కూడా నడుచుకుంటామని పార్టీ శ్రేణులందరికీ కూడా ఈ ప్రమాణ పూర్తిగా మేము ప్రమాణం చేస్తూ తెలియపరుస్తున్నాను.
తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ సభ్యులుగా క్రమశిక్షణతో ప్రజా సేవాభావంతో మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ వీరయ్య చౌదరి. వెనక వస్తే మొత్తం వస్తారు. మా ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారి ఆదేశానుసారంగా ఈరోజు నాలుపులపడ మండలం అమ్మనపుల గ్రామంలో ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయటం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం అంటే కార్యకర్తల్లోని వాళ్ళని చైతన్యపరచడానికి వాళ్ళ ఉన్న అసంతృప్తిని తీసివేసి రాబోయే కాలంలో స్థానిక ఎలక్షన్లో వాళ్ళని ఉత్తేజపరిచి తెలుగుదేశం పార్టీ మనకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం జనాలలోకి తీసుకెళ్ళి పార్టీ పరంగా ఉత్తేజం తీసుకురావాలని అందరిని కలిసి మాలుపూర్ మండలంలో మంచి మెజార్టీ తీసే విధంగా నాయకుల్ని ఉత్తేజపరిచే విధంగా ఇక మంచి కార్యక్రమం ఇది. నిజంగా పార్టీకి చాలా ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. చాలా సంతోషంగా మా కార్యకర్తలు కష్టపడి చేసినందుకు మాకు గౌరవం ఇచ్చారని సంతోషంగా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం చేసిన పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు అన్ని క్లస్టర్స్ వారు కానీ గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ మండల పార్టీ అధ్యక్షులు కానీ అందరు ప్రమాణ స్వీకారం చేశారు. వారికి అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అలాగే ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. వాళ్ళు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటూ ప్రజలకి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకం గురించి వాళ్ళకి చెప్పాలి. అలాగే లోకేష్ అన్న గారు కష్టపడే తీరును వాళ్ళకి చెప్పి అందరూ కలిసి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను.